విడాకులు తీసుకున్న ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ పోస్టుతో క్లారిటీ. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ అనేక రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనంత్ అంబానీ పెళ్లిలో ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యతో కనిపించడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే విడాకుల రూమర్స్ మధ్య అభిషేక్ బచ్చన్ విడాకులకు సంబంధించిన పోస్టుపై స్పందించడంతో కొందరు నిజంగానే ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు, దానికి క్లారిటీ ఇదే అంటూ ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో గ్రే డైవోర్స్కు సంబంధించిన ఓ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేశారు. పోస్ట్లో ఏముందంటే, విడాకులు ఎవరికీ అంత సులభం కాదు. వృద్ధ దంపతులు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకుని ఉన్న వీడియోలు మన మనసుని కదిలిస్తాయి. కొంతమంది అలాంటి కలలు కనేవారు. కానీ ప్రస్తుతం చాలామంది కపుల్స్ విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాల వలన వారు తమ బంధాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. విడాకులు తీసుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది, వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు వంటి ప్రశ్నలు, సమాధానాలు ఇందులో ఉన్నాయి. ఇక అసలు గ్రే విడాకులు అంటే సాధారణంగా 50 ఏళ్లు కలిసి ఉండి తర్వాత వివాహం రద్దు చేసుకుని విడాకులు తీసుకోవాలనుకునేవారు. వారికి సంబంధించిన నిబంధనలు, వారు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు, అంశాలు ఈ పోస్టులో పొందుపరిచి ఉన్నాయి. కాగా ఈ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకుల రూమర్స్కు ఆజ్యం పోసినట్లయింది. దీంతో నిజంగానే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకున్నారు లేదా తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దానికి ఇదే క్లారిటీ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదు, విడిపోతారు అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు